యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ నటుడిగా ఎదిగారు. అయితే ఈయనకి 21 ఏళ్ల వయసులోని సింహాద్రి సినిమా ఎంతో స్టార్డమ్ను తీసుకొచ్చింది. సింహాద్రి సినిమా చూశాక ఎన్టీఆర్కి చాలామంది అభిమానులు పెరిగారు. అయితే ఆ సినిమా తీశాక ఎంత పెద్ద హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ని సింహాద్రి రేంజ్లోని ప్రేక్షకులు ఊహించుకోవటం వల్ల ఎన్టీఆర్కి అది కాస్త మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే 20 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ హీరోలను పక్కన పెట్టి నెంబర్ 1 స్థానాన్ని కోసం పోటీ పడ్డారు. రాజమౌళి రెండో సినిమా సింహాద్రి సినిమా జూలై 9, 2003లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తెర వెనుక చాలా పెద్ద కథ నడిచింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను ఎప్పుడో రాసి పెట్టుకున్నారు. డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలనుకున్నారట. కానీ అప్పటికే బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలో నటిస్తుండటం కారణంతో ఆ సినిమాకి నో చెప్పారట. ఇక తర్వాత ఎన్టీఆర్ వద్దకు ఆ సినిమా రావడం అనేది చకచకా జరిగిపోయింది. అయితే ఈ కథ ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే విజేంద్ర ప్రసాద్ గారు తన అసిస్టెంట్తో కలిసి వసంత కోకిల అనే సినిమా చూస్తున్నారట. ఆ సమయంలో సింహాద్రి సినిమా ఆలోచన ఆయన మనసులో మెదిలిందట. అయితే వసంత కోకిల సినిమాలో శ్రీదేవి కమల్ హాసన్ని చూసి గుండెల్లో గుచ్చేసిపోతుంది. అయితే అది చూసిన విజేంద్ర ప్రసాద్ ఈ సీన్ని మన సినిమాలో ఇంటర్వల్ సీన్గా పెట్టుకుందామని చెప్పేసి కథ రాయటం మొదలుపెట్టారట విజేంద్ర ప్రసాద్ గారు. అయితే వసంత కోకిల సినిమాలో నుంచి పుట్టిన ఆలోచన సింహాద్రి ఇంటర్వల్ బ్యాంగ్లో ఎన్టీఆర్ని భూమిక గుండెల్లో గుణపంతో గుచ్చేయడం. ఆ సీన్ చుట్టే కథ మొత్తం ఆలుకొని ఉంటుంది. అలా మొదలైన ఎన్టీఆర్ సింహాద్రి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతను మోగించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 11.4 కోట్లు జరగక కలెక్షన్స్ 25 కోట్లకు పైగానే వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా బయర్లకు 14 కోట్ల లాభాలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయిన 19 సంవత్సరాల తర్వాత సింహాద్రి చిత్రానికి సీక్వెల్ తీయాలని రాజమౌళి టీం ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. నిజానికి సింహాద్రి సీక్వెల్ రాబోతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే RRR చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమాను చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు సినిమా అనంతరం రాజమౌళి ఎన్టీఆర్తో భారీ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం. అయితే రాజమౌళి ఎన్టీఆర్తో తెరకెక్కించే సినిమా సింహాద్రి మూవీకి సీక్వెల్ అని టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో జోరుగా వినిపిస్తుంది. అయితే సింహాద్రి సీక్వెల్ కథ సింహాద్రి పార్ట్ 1కి మించి మాస్ ఎలివేషన్స్తో సాగే విధంగా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, ఇందులో ఎన్టీఆర్ పాత్ర గూస్ బంప్స్ తెప్పించడం మాత్రమే కాదు, అంతకు మించిన విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందని లీక్ వీరుల నుంచి అందుతున్న సమాచారం. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సింహాద్రి పార్ట్ 1 చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే సింహాద్రి సీక్వెల్కి ఎంఎం కీరవాణి అందించబోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందని, సింహాద్రి పార్ట్ 1కి మించి 100 రెట్లు హై వోల్టేజ్ మాస్ మ్యాజిక్ను కీరవాణి కంపోజ్ చేయబోతున్నట్టుగా టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సింహాద్రి సినిమా సీక్వెల్పై వస్తున్న రూమర్స్పై నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనప్పటికీ సింహాద్రి మూవీకి సీక్వెల్ రావాలని సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూద్దాం సింహాద్రి సీక్వెల్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.